జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించే రెసిపీ అయితే మక్మల్ పూరి. ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు చేయాలనిపించిన ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు పక్కా మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే 3 గ్లాసుల మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. చిటికెడంత సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తటి చపాతి పిండిలను అయితే చేసుకోవాలి. ఇది మంచిగా మగ్గేలోపు మనం వేరే ప్రాసెస్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఫస్ట్ టైం గిట్ట నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ వల్ల మరికొన్ని వీడియోలు అయితే చేరువవుతాయి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులో 1 గ్లాసు పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నా, 1/2 గ్లాసు షుగర్ను వేసుకుంటున్నా, 2 ఇలాచీలను కూడా వేసుకొని మెత్తటి పౌడర్లను అయితే చేసుకోవాలి. ఇది పక్కన ఉంచుకొని వేరొక కడాయి అయితే తీసుకోవాలి షుగర్ పానకం కోసము. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని షుగర్ పానకం కోసము 1/2 గ్లాసుల షుగర్ని అయితే వేసుకుంటున్నా. ఇక్కడ తీపి తినాలనుకుంటే ఎక్కువ 2 గ్లాసుల షుగర్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ గ్లాసున్నర షుగర్ని అయితే వేసుకుంటున్నా. 1 గ్లాస్ వాటర్ని అయితే పోసుకొని మనకు తీగ పానకం వచ్చేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. తీగ పానకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పూరి పిండిని తీసుకొని పూరీని అయితే చేసుకోవాలి. పూరి కాల్చుకునేటప్పుడు అయితే మెత్తగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్రిప్సీగా కాల్చుకుంటే మక్కల్ పూరి అనేది రాదండి. మంచిగా కొంచెం మెత్తగా కాల్చుకుంటే మనకు పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అన్ని పూరీలను ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ పానకంలో వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. షుగర్ పానకం నుండి తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసిన పుట్నాల పప్పును వేసి మొత్తం పూరీని అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడిని, ఏదైనా మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటే దాన్ని కూడా కొంచెం పైనుండి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మక్మల్ పూరి అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి.